నమస్తే. కౌసల్య కృష్ణమూర్తి ఒక క్రికెటర్ జీవన గాథని, క్రికెట్ తన రక్తంలో ఉన్న అమ్మాయి కథని మన ముందుకు తీసుకొస్తున్న సినిమా. మరి ఈ సినిమాలో కౌసల్యగా క్రికెటర్గా కనిపించేది ఐశ్వర్య రాజేష్ అయితే, భారతదేశపు క్రికెట్ ఆశల్ని తన భుజాల మీద వేసుకుని మనందరికీ కూడా ఒక ఆదర్శ వ్యక్తిగా నిలిచినటువంటి వ్యక్తి మిథాలీ రాజ్. ఈ ఇద్దరి కాంబినేషన్ ఈరోజు నాకు ఎంత గర్వంగా ఉందో చెప్పలేను. చాలా విషయాల్లో మీ ఇద్దరికి సిమిలారిటీస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి చూడడానికి గబుక్కుని ఒకటే రకంగా ఉన్నారు, అక్క చెల్లెలా ఉన్నారు. రెండు తమిళ తెలుగు నేపథ్యాలు ఉన్నాయి ఇద్దరికి. ఈవిడ రచ్చగెలిచి ఇంట గెలిచింది, ఈవిడ అంతే. సో చాలా రకాలుగా మీ ఇద్దరిలో సిమిలారిటీస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. బట్ మిథాలీ, ఐ వాంట్ టు ఓపెన్ విత్ యూ. మీరు ఒక క్రికెటర్గా మొదలుపెట్టినప్పుడు మీరు కూడా మా కౌసల్య కృష్ణమూర్తి లాగా ఇబ్బందులు పడ్డారా? వెల్, అంటే ఇనీషియల్గా డెఫినెట్లీ డిఫికల్టీస్ ఉండే, బికాజ్ ఇన్ ఆ కంట్రీ మనకు స్పోర్ట్స్ స్ట్రక్చర్ లేదు ఫర్ ఉమెన్, స్పెషలీ గర్ల్స్కి. సో స్కూల్లో అంటే ఐ వాజ్ ఫార్చునేట్, ఐ హ్యాడ్ అ స్కూల్ గ్రౌండ్ అండ్ బికాజ్ ఇట్ వాస్ గర్ల్స్ స్కూల్లో, సో వీ హ్యాడ్ అ టీమ్, సో వీ యూస్ టు ప్లే క్లబ్ మ్యాచెస్. సో నాకు ఆ ప్లాట్ఫామ్ ఉండే, బట్ నాట్ మెనీ ఉమెన్ క్రికెటర్స్కి అలాంటి ప్లాట్ఫామ్, స్పెషలీ ఫ్రమ్ రూరల్ ఏరియాస్లో యూ డోంట్ గెట్ టు, వాళ్ళకు ఒక ఛానల్ లేదు, ఒక ప్లాట్ఫామ్ లేదు. సో యూజువలీ ఏంటంటే దే ఎదర్ మైగ్రేట్ టు సిటీస్ ఎక్కడ దే హ్యావ్ బెటర్ ఫెసిలిటీస్, ఆర్ అంటే దే యునో లెట్ దే డ్రీమ్స్ గో బై బికాస్ దే డోంట్ నో హౌ టు గో ఫర్దర్. సో ఇలాంటి డిఫికల్టీస్ ఐ థింక్ ఎవ్రీ గర్ల్ హ్యాస్ ఫేస్డ్ ఇన్ అవర్ కంట్రీ. ఏమీ మారలేదని, పెద్దగా మార్పు రాలేదని నేను అనుకుంటున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషలీ విమెన్స్ క్రికెట్ విషయానికి వస్తే మీ లాంగ్ కెరియర్ రైట్ నా మీరు ఆడుతున్న దానిలో చాలా స్పాన్ చూశారు. అప్పటికి ఇప్పటికీ ఒక 5-10% మార్పు వచ్చిండొచ్చేమో. వెల్, అంటే చేంజెస్ డెఫినెట్లీ ఉంది, బికాజ్ ఆ టైమ్ ఐ వాజ్ నాట్ అండర్ బీసీసీఐ. సో ఇప్పటికి 2007లో ఉమెన్స్ క్రికెట్ అండర్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో వచ్చిన తర్వాత ఐ థింక్ చాలా చేంజెస్ వచ్చాయి. వన్ ఇస్ దట్ స్టేట్ అసోసియేషన్స్ కీన్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు, దో ఇట్ ఈస్ స్టిల్ సిటీ వైజ్లోనే ఉంది, ఇట్ ఈస్ నాట్ గాన్ టు డిస్ట్రిక్ట్స్ అనమాట. బట్ స్టిల్ గర్ల్స్కి ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ ప్లేయింగ్ ఫర్ స్టేట్ లెవెల్ అని. ముందు ఇట్ ఈస్ లైక్ డైరెక్ట్ నేషనల్స్ ఉండే, దెర్ ఇస్ చాలా బేసిక్లీ దెర్ ఇస్ నో పర్టిక్యులర్ ఐడియా అనమాట. ఇఫ్ యాజ్ అ యంగ్ గర్ల్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఫర్ ఇండియా, సో ఎలాంటి స్టెప్స్ యూ హ్యావ్ టు గో త్రూ, వాట్ ఈస్ ద ప్రొసీజర్ అని ఈవెన్ ఐ డెంట్ నో వెన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్. సో ఇప్పుడు దే నో దట్ ఓకే డొమెస్టిక్ స్ట్రక్చర్ ఉంది, యూ ప్లే స్టేట్ లెవెల్ or then you come to challengers and then India level, and recently we had the IPL exhibition games, so that has also generated audience వస్తున్నారు. అంతకు ముందు అమ్మాయిలు ఏం ఆడతారా అనే దగ్గర మిథాలీ మొత్తం తన స్కోర్స్ అండ్ రికార్డ్స్ తోటి ఐబాల్స్ అంతా కూడా తెప్పించుకోవడం, క్రికెట్ ఒక గ్లామర్ గేమ్గా తయారు చేయడంలో మీ వంతు పాత్ర మీరు పోషిస్తున్నారు. దట్స్ నైస్. సో కమింగ్ టు గ్లామర్ ఫీల్డ్, ఐశ్వర్య రాజేష్, యు ఆర్ నోన్ యాజ్ అ పెర్ఫార్మర్. మీకు అద్భుతమైన పాత్రలు వచ్చాయి, మీరు చాలా బాగా చేశారు. కానీ కౌసల్య కృష్ణమూర్తి అనే ఒక క్రికెటర్ పాత్ర నటించడం కంటే ఎక్కువ ఆట ఆడాలి, సహజంగా కనిపించాలి. దానికి మీరేం కష్టపడ్డారు? దానికి నేనేం కష్టపడ్డాను అంటే, ఇప్పుడు ఈరోజు ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ సిట్టింగ్ విత్ మిథాలీ రాజ్. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా, లైక్ జనరల్గా క్రికెట్ బేసిక్గా స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అది విలేజ్ అమ్మాయిలకి చాలా ఉంటాయి అనేసి. వీ హ్యాడ్ సో మెనీ ప్లేయర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సృష్టి ప్రధాన్, వీళ్ళందరూ ఈ సినిమాలో చేశారు, వీళ్ళందరూ ఈ సినిమాలో నటించారు. సజన ఫ్రమ్ కేరళ, సజన అనే ఒక అమ్మాయి ఉంది. మళ్ళీ శైలా అలం, దిర్ ఆల్ ఫ్రమ్ బేసికలీ ఒక విలేజ్ నుంచి వచ్చి. సో ఈ సినిమా నేను చేసినప్పుడు దేవర్ యాక్చువల్లీ షేరింగ్ లాడ్ ఆఫ్, ఒక్కొక్క సీన్ వాళ్ళు కనెక్ట్ చేసుకోగలిగారు. దే సెడ్ వాళ్ళు కూడా ఇలాంటిది ఫేస్ చేసాం మేము, ఈ సినిమా మేము షూట్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ ద సేమ్ ఇష్యూస్, మాకు ఇలాగే ఉండింది అని చాలా దే కుడ్ యాక్చువల్లీ కనెక్ట్. ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు, ఇప్పుడు ఆవిడకి కూడా అలాగే అనిపించింది అనేది. స్పోర్ట్స్ అని మాత్రమే కాదు, జనరల్గా ఒక అమ్మాయి అంటేనే ఒక చిన్న చూపు ఉంటుంది అన్ని విషయాల్లో. అమ్మాయిలు ఏం చేస్తారండి బాబు, అమ్మాయిలు ఏం చేస్తారు, అబ్బాయిలు చేస్తారులే అనే ఒక మైండ్ సెట్లో ఉన్న ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు అన్నీ చేస్తున్నారు అమ్మాయిలు. ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్, అబ్బాయిల కంటే అమ్మాయిలు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఐ థింక్ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు వచ్చి అన్ని క్రికెట్ ప్లేయర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, ఒక 24 గర్ల్స్, ఐ గాట్ టు మీట్ దెమ్, ఐ గాట్ టు ఎక్స్పీరియన్స్ దట్
ఫీల్ ఆఫ్ బీయింగ్ అ క్రికెట్ ప్లేయర్, ఆ ప్రైడ్, ఆ హానర్ నాకు దొరికింది. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ హానర్డ్. అంటే సినిమాలు అంటే ఇప్పుడు వెళ్తాం, వి జనరలీ గో యాక్ట్, పర్ఫార్మ్, dance, sing and all that. But when it came to this film, I got to meet a lot of players like Shrishri was there was Shaila Alam, there was Sajjana. They're all players who played for మరి మీరు వాళ్ళతో ఆడారా? వాళ్ళతో పాటు నెక్ ప్రాక్టీస్లు నిజంగా అన్ని చేసాం. వాళ్ళ కష్టం ఏంటో మీకు అర్థమైంది? No, because like for the Tamil movie, when I gave the bite, they showed me how she trained. So I wanted to see. Normally we've seen any male actor, well, they can easily enact little bit cricket. Everybody plays, especially boys in our country. Andaru edo time lo they've touched the bat. Talli nenu kuda aadanu ra, chinnappudu gallilo nenu aadanu. See the girl enact a cricket player and paiga anta authentic ga. So I said can I look at her training sessions, ela she's bowled or she's battered or whatever. So I've seen bits and pieces of that, and I was quite impressed that it really takes a lot of hard work for somebody to turn into a cricketer. True. The character, and then enact it on television. Yeah. So what do you think? At least took a 20%, 30%. Did I full? Well, I think they should actually encourage a lot more actors to come out and play athletes, women athletes. This should be మోటివేషన్ చాలా మందికి రావాలి. సినిమా రంగానికి వస్తే మనం చాలా సినిమాలు ఇప్పటికీ బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా 2 పాటలు, 4 ఫైట్లు, ఒక అమ్మాయి ప్రేమ కథ, ఇది ఇంతవరకే మనం చూస్తున్నాం. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు సోషల్ కన్స్ట్రక్ట్ గురించి మాట్లాడినప్పుడు, అలాగే రైతుల సమస్యల గురించి మాట్లాడినప్పుడు చాలా భావాల్ని మనం ఇది తప్పు అని చెప్పే అవకాశం దొరుకుతుంది. ఇలాంటి సినిమా వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆటగాళ్ళగా మేమందరం వీ హ్యావ్ గాన్ త్రూ దిస్ అండ్ దీస్ ఆర్ ది క్వశ్చన్స్ అండ్ దీస్ ఆర్ ది ఆన్సర్స్ దట్ వీ వాంట్ టు గివ్ అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది? Well, sometimes we do relate to the emotions in the movie played by a character, and normally when we talk to people we may not be able anta depth ga we are not able to tell them what all we have gone through. And when it is on the big screen, so as players or as someone who's related to the players, we can understand okay what all goes through in making one good player. Chaala mandi anukuntaru okay she's played, she's worked hard, but it is just not the player, about the family background. Correct. How the coach or the parent or a sibling and the kind of politics happens is also very important. That is the reality. Chaala mandiki they don't normal people don't look into these things. ఇప్పుడు మీరు వచ్చేసిన స్థాయికి చూస్తే మిథాలి రాజ్ అరే ఇండియన్ క్రికెట్ విమెన్ కెప్టెన్ రా, అరే అద్భుతం రా, ఎండోర్స్మెంట్స్ వస్తాయి రా, మస్తు డబ్బులు వస్తాయి, ఇలానే చూస్తారు తప్ప దాని వెనకాల పడ్డ కష్టం కనిపించదు. ఒక యాక్టర్కైనా అంతే, ఒక క్రికెటర్కైనా అంతే. స్టార్డమ్ అనేది వచ్చేంత వరకు మీరు పడ్డ కష్టం ఒక లెవెల్లో ఉంటుంది. ఐ థింక్ ఈ సినిమా చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నింటినీ డీల్ చేసింది. ఇప్పుడు మిథాలి గారు చెప్పిన సమాజంలో మన చుట్టుపక్కల స్టార్స్కి స్టార్లైట్ అండర్ మేకింగ్కి ఎన్ని కష్టాలు ఉంటాయో అన్నీ తను చెప్పింది. మీరు యాజ్ అన్ యాక్టర్ ఇవి ఎక్స్పీరియన్స్ చేశారా ఐశ్వర్య? యాజ్ అ క్రికెటర్, యాజ్ అ కౌసల్య కాదు, యాజ్ అన్ యాక్టర్ కూడా. అఫ్ కోర్స్ హూ డజంట్ ఫేస్ లైక్ చాలా తక్కువ మందికి ఏది లేకుండా ఓవర్ నైట్ స్టార్డమ్ దొరకడం అనేది చాలా తక్కువ మందికి, దే వెరీ లక్కీ అకార్డింగ్ టు మీ. సో అలాగా ఉన్నప్పుడు నా ఇనీషియల్ స్టేజెస్లో అంతా దేవర్ లైక్ అంటే ఐఎమ్ నాట్ నేను అంత ఫేర్గా అంత లైక్ నాట్ దట్ ప్రాపర్ హీరోయిన్ టైప్స్గా లైక్ ద సైజ్ జీరో అంత గ్లామరస్ రోల్స్ నేను చేయలేదు. సో దేవ్ స్టార్టెడ్ లైక్ ఇదంతా హీరోయినా, లైక్ వాట్ ఇస్ షీ, లైక్ షీ కాన్ ఈవెన్ షీ కెన్ డూ లైక్ ఏదో ఫ్రెండ్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చేయగలదు అని చెప్పిన దానివల్ల ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో గుడ్ వే అనుకోండి. అదే నాకు వచ్చి ఇంకా బూస్ట్ చేసి ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఇఫ్ దే సే ఇఫ్ యూఆర్ నాట్ అ గుడ్ ప్లేయర్, మీరందరూ ఎందుకు క్రికెట్ ఆడడానికి వస్తారు అని చెప్తే హౌ కెన్ ఈ సే దాట్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని మనకి ఎనీ ఫీల్డ్ అనుకోండి. దట్ హ్యాపెన్ టు మీ సో మెనీ టైమ్స్ in films. Like I had faced n number of criticism. నాకు అన్ని క్రిటిసిజమ్సే ఉండింది నా ఇనిషియల్ స్టార్టింగ్ కెరియర్లో. చిన్న అండ్ ఉంటాయి కూడా, ఎందుకంటే ఎప్పటి వరకు మనం రంగుని బట్టి సైజుని బట్టి జడ్జ్ చేస్తాము, వర్త్ని అప్పటి వరకు ఉంటాయి. వాటన్నిటిని మీరు సిక్సర్లు బౌన్సర్లు కొట్టాల్సిందే. అలాగే నేను కూడా ఐ స్టార్టెడ్ డూయింగ్ పర్ఫార్మెన్స్, చాలా
చూజీగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ నాకు వచ్చిన దాంట్లోనే కొంచెం పర్ఫార్మెన్స్ ఉండే దాంట్లో ప్రూవ్ చేసుకుని ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ జర్నీ, ఇట్ వాజ్ అ వెరీ వెరీ టఫ్ జర్నీ, బట్ ఇట్ వాజ్ అ వర్త్ జర్నీ అని చెప్పొచ్చు. సూపర్. మిథాలి, మీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ జర్నీ. ఫ్రమ్ యూనో అబ్బాయిలతో కలిసి ఆడి అవకాశం వస్తుందో లేదో తెలియని పరిస్థితి నుంచి కంటిన్యూస్గా భారతదేశపు మహిళా జట్టుకి కెప్టెన్గా ఉండడం, అది కూడా అందరితో మీ పర్ఫార్మెన్స్తో నోరు మోయించగలిగి శభాష్ అనిపించుకోగలగడం వరకు చాలా పెద్ద జర్నీ. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఎప్పుడన్నా అరే నిరాశపడ్డాను, నా వల్ల కాదు, ఇన్ని కష్టాలు ఉన్నాయేంటి, ఇంత పాలిటిక్స్ ఉన్నాయేంటి అని అనిపించిందా? అంటే ఐ థింక్ politics, of course, that is there pretty much everywhere. You cannot minus politics in anything. Kani I did try, there was a point where I was struggling with an injury at my peak. So injuries of a sports person life, it is a very normal thing, but again it is something which emotionally is very draining than physical pain. Endukante day in day out training chesetappudu you're training in the pain, you get up in the morning, you know your body is total in pain, you know you cannot properly walk properly or squat properly. So ilanti days also as a cricketer every player might be going through at some point. So I have gone through that for a long period, until from 2005 to close to 2009-10. So almost 5-6 years I struggled with that injury. వాడితోనే పర్ఫామ్ చేశారా? Yeah. So after every match, my end of the day, my knee used to swell up like a potato. So it was really bad. So at some point I thought, you know, I don't have that mental strength to continue with the pain. So at some point I did contemplate retirement in 2009 World Cup. Then I said, okay, let me give another 2 years. And 2 years, I have come so far. I recently finished 20 years of international cricket, so I didn't know that, you know, I could come so far. Yeah. That was your answer. That was your answer. నొప్పి ఉంది, నేను కంటిన్యూ చేస్తాను అంటే మీరు ఇచ్చిన ఆన్సర్. ఇంకా అంతకు మించిన అవార్డు లేదు మీకు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఏం అక్కర్లేదు. దిస్ ఇస్ వన్. Yeah, at some level I think it is also to do with your personal willpower. Correct. And it tests, as a sports person, it tests us in every aspect of life, whether willpower, your determination, sometimes your discipline. There are times when you don't feel like getting up in the morning. Winter mornings are the best. You don't feel like getting up. Kani, you have to get up because you have to work hard. So that is also at least actors ga veellu kashtapad తను అంత కష్టపడింది. కానీ ఇంజురీస్ అని చెప్తే నాకు వచ్చి ఐ హ్యాడ్ సో మెనీ ఇంజురీస్. నాకు అన్ని ఇంజురీస్ ఉండింది కన్నా చేసినప్పుడు. కానీ ఇప్పుడు కౌశల్య కృష్ణమూర్తి చేసినప్పుడు ఆల్మోస్ట్ వెల్ ట్రైన్డ్ ఇన్ క్రికెట్, సో ఐ హ్యాడ్ దట్ టెక్నిక్స్ అంతా తెలిసిపోయింది. బట్ దెన్ క్లైమాక్స్ పోర్షన్ తీసినప్పుడు, ఇప్పుడు సిన్స్ షీ వాజ్ షేరింగ్ అబౌట్ హర్ ఇంజురీస్, లెవెల్ సో మెనీ ఇంజురీస్ గేమ్ ఆడినప్పుడు చెయ్యి ఇక్కడ తగిలి బాల్ తగిలి ఒక చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యింది, ఒకసారి బాల్ తగిలి ఇక్కడ చినిగిపోయింది, ఐ హ్యాడ్ టు పుట్ స్టిచెస్ అండ్ ఆల్ దట్. ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ ప్లేయర్. సో ఎప్పుడు డైవ్ క్యాచ్ పట్టినప్పుడు యూ గైస్ హ్యావ్ టు యాక్చువల్లీ స్కిడ్ కదా. ఐ డidn't know that, so I did a dive catch and I just hit the ball like reflect, and then I was using the original cricket ball and it actually hit very hard on my this thing like ikkada. So ikkadanta chinigipoyi, I had to put stitches and then I had to continue shoot because ఇది తమిళ షూట్ లో జరిగింది. తెలుగు షూట్ కి వచ్చేసరికి జాగ్రత్త పడ్డారు, అన్ని తెలిసిపోయింది. By then she was used yeah, to, like, I was used to it. And knife. one toughest thing what I had in climax lo em jarigindante, you know that boundary rope, Yeah. right? It's quite thick. So our lights, flood lights వచ్చి 6 o'clock కి ఆన్ చేస్తారు స్టేడియం లో. సో వైజాగ్ లో షూట్ చేసాం, వి షాట్ ద క్లైమాక్స్ ఇన్ వైజాగ్ స్టేడియం. సో అవి ఆఫ్లో ఉన్నాయి అండ్ ఐ వాస్ లైక్ సో ఎక్సైటెడ్, టుడే ఈస్ గోయింగ్ టు బీ మై డే బికాస్ మై పోర్షన్స్ లైక్ దే వర్ గోయింగ్ టు షూట్ మైన్. ఇంకా 2 days ఉంది ఫినిష్ చేయడానికి. సో మై డైరెక్టర్ కెప్ట్ ద లాస్ట్, అది మాత్రం లాస్ట్లో షూట్ చేద్దాం అని చెప్పి బాల్ ఇలా ఎగరేసుకుంటూ ఐ వాస్ జస్ట్ వాకింగ్ అండ్ దెన్ ఐ డెంట్ సీ ద రోప్ అండ్ ఐ జస్ట్ ట్విస్ట్ అయిపోయి అండ్ దెన్ లైక్ ఆల్మోస్ట్ అ లెగ్మెంట్ టేర్. సో కానీ ఐ వాజ్ అంటే లైక్ టోటల్ డిప్రెషన్లో వెళ్ళిపోయాను. ఇంకా ఎలా ఉంటుందంటే ఐ వాజ్ లిటరలీ లింపింగ్ అనమాట. ఐ కుడెంట్ ఈవెన్ వాక్. బట్ ఆ రోజు క్లైమాక్స్ తీయడానికి ప్లాన్ చేశారు, ఆ బౌలింగ్ క్లైమాక్సెస్ అంతా. సో
అంటే ఆల్మోస్ట్ ఐ బ్రోక్ లైక్ యూ డోంట్ నో ఇట్స్ వెరీ హార్డ్ లైక్ వీ జస్ట్ హ్యావ్ 2-3 days time. We had to get like Australian players were there. వాళ్ళు వచ్చి ఫ్లై చేసేయాలి మళ్ళీ బికాస్ దే హ్యావ్ అ వీసా లిమిట్ ఉంది. వి కాంట్ జస్ట్ ఎక్స్టెండ్ చేయలేము. సో ఒకరోజు రెస్ట్ తీసుకున్నాను లైక్ ఫుల్ ఐస్ అంతా వేసి బకెట్లో ఐ పుట్ మై లెగ్ ఇన్ సైడ్ దాట్ అండ్ దెన్ ద నెక్స్ట్ డే చేద్దాం అనుకుని ఐ కుడెంట్ డూ ద నెక్స్ట్ డే ఆల్సో. ఫిజియో అన్నీ తీసుకుంటున్నాను. ద లాస్ట్ డే దిస్ నో అదర్ గో ఐ హ్యావ్ టు డూ ఇట్. మొత్తం కాలు కట్టేసి లైక్ ఈ యాంకిల్ మొత్తం టై చేసేసి బ్యాండ్స్ అన్నీ వేసుకుని షూ వేసుకుని స్పైక్స్తోనే యాక్చువల్గా చేయాలి. ఆ ఫీల్డ్ వచ్చి నార్మల్ షూస్తో చేయలేం. యూ హ్యావ్ టు యూజ్ ద స్పైక్స్తోనే చేయాలి లేకపోతే కాల్ స్లిప్ అవుతుంది. సో ఐ డోంట్ నో ఆ క్లైమాక్స్ తీసినప్పుడు ఒక్క చుక్క నొప్పి కూడా నాకు తెలియలేదు. కళ్ళు మూసుకుని దేవుడి మీద భారం వేసి I just did it. That's it. She will be the best person to understand that. After the climax. Usually this is what a player goes through when, just before a main game we get injured. Yeah. We try to cope with how to, give our best when we are playing actual game. దాంతో చచ్చిపోయాను అనుకోండి. After I was like, shit, oh my god, but I admire your strength. I admire your strength. Kani adi it happens for everybody. Just I could just be a sports person there. Like you could live her life there. Yeah, everybody there were like literally like how is she going to do it? Like I was like it's okay, let's do it. Ante ee 1 hour is pain ledu em ledu tokkaledu chesadam ani cheppesi I didn't even feel andi even 1% of pain. Actually I didn't even దీని కోసం నేను సినిమా చూడాలి ఐశ్వర్. ఎలా నొప్పితో చేసావో నేను మళ్ళీ సినిమా చూడాలి. ఒక్క సెకండ్ కూడా నాకు నొప్పి అనిపించలేదు. బట్ ఆ రోజు అయిపోయిన తర్వాత కాలు మొత్తం వాసిపోయింది. మొత్తం ఐస్ పెట్టుకుని లైక్ వాట్ షీ సెడ్ లైక్ పొటాటో లాగా అలాగే తయారవుతుంది. ఫుల్ పార్ట్ మొత్తం వాసిపోయి. కాదురా మనకి అట్లీస్ట్ సినిమా అయిపోతే ఐషు యూ విల్ గెట్ ఒక రెస్ట్ ఉంటుంది. అంతే. అమ్మయ్య పాత్ర అయిపోయింది నేను ఇంకా క్రికెటర్ని కాదనుకుంటావు. ఆవిడ జీవితమే అది. అంతే, చాలా ఆటే అది. ఇంజరీస్ తోటి ఆట ఆడడం పైగా తను సాధించినంత రన్స్ ఇంకెవరికి లేదు. రికార్డ్ సాధించింది. దట్స్ సంథింగ్ ఎల్స్ నెక్స్ట్ లెవెల్. She was actually one of the inspiration for all the girls to come out and play any sport, be it cricket or any other game, let it be any game. I think Mithali was one girl who actually gave a lot of inspiration for a lot of women out there. I do admire her. Yes. So I think we should actually thank her. Thank you Mithali for being a great inspiration because they think cricket ante it's a boys game, it's not a girls game అని అనుకుంటారు. She changed that entire ఇదన్నమాట. పైగా ఇంకొకటి క్రికెటర్ అని అసలు ఏ ఆట అయినా సరే అమ్మాయి ఆడుతుంటే తెలియకుండా ఒక టాంబాయ్ లో ఉండాలి అనే ఒక ఫిక్సేషన్కి వచ్చేస్తారు జనం అంతా ఇలాగే ఉండాలి అని. కానీ తను ఎంత చక్కగా ఉండాలో ఎంత అందంగా ఉండాలో అంత అందంగానే ఉంది. ఇక్కడ ఈ గ్లామర్కి ఆటకి ముడి పెడుతుంటారు కదా, ఎలా అనిపిస్తూ ఉంటుంది? Well, ante I see that as just a perception. ఎందుకంటే స్పోర్ట్స్ అంటే ఒక అథ్లీట్ లాగానే all the time you have to be in your track pants ani, but at the end of the day we are also like to dress up as a girl. You like to dress up, like to look good. So I mean, and moreover I had a dance background also. So That's nice. What kind of a dance? Bharatnatyam. I've learned dance. Yeah. సో మిథాలి మీ బయోపిక్ వస్తుంది అని మేము వింటూ ఉన్నాం చాలా రోజుల నుంచి. వస్తుంది ఎప్పుడో అని. ఈ లోపల మా కౌసల్య కృష్ణమూర్తిని మేము వచ్చేస్తున్నాం. ఎక్కడో so many thought actually when we released the film in Tamil, actually so many thought it's your biopic which I am doing. చాలా మంది వచ్చి తిన బయోపిక్ మేము చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ we said no, it's not a biopic. కానీ ఒకవేళ కనుక మళ్ళీ బయోపిక్ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తోటి మళ్ళీ ఊపందుకుని మీ బయోపిక్ త్వరలో వస్తాయి, ఎవరు మీరే చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. I can't give so many days date, no. I have to play also. So they'll take when you're available. That's all. That will be a long time. It will not complete in 2 years, I'm sure. And I don't know. That is, I don't know which actor will be able to bat, because then she will be in a better position to give them her experience. This is how much I've worked for being a bowler. So నాకు ఇప్పుడు మీ ఇద్దరిని అలా చూస్తుంటే మీ ఇద్దరి నవ్వులు, మీ ఇద్దరి ఫీచర్స్, జా లైన్ చాలా మటుకు సిమిలర్ గా ఉంది. మిథాలి బయోపిక్ వస్తే నువ్వు పిక్ చేయాలరా. No, she's just finished bowling now. She has to learn batting now. No, actually సినిమాలో ఇంకా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే కౌసల్య కృష్ణమూర్తి స్టార్ట్స్ యాజ్ అ బౌలర్. Okay. సెలెక్టర్స్ ఈ అమ్మాయికి ఇది ఒక్కటే వచ్చి మిగతాది రాదని అమ్మాయిని సెలెక్ట్ చేయరు.
ఓకే ఓకే మళ్ళీ పట్టు ఎక్కడ పట్టింది, మళ్ళీ So I ఆట learned the నేర్చుకుని batting. I'm actually left-hand batsman. I have no clue why am I batting in my left hand, and my bowling action is in the right. So I don't know. నాకే తెలీదు. రైట్ పడితే బ్యాట్ లో అసలు రావట్లేదు, లెఫ్ట్ కే వచ్చింది. So but I love batting, but I'm a bowler in the film. That is usually everybody says we love batting. Nobody wants to bowl. లేదు ఈ అమ్మాయి గురించి ఇంకొక So, విషయం but చాలా I just interesting. want to ask you something. Since you're a batswoman, what do you think? What is toughest, like bowling part or a batting part? Well, lot of people take up batting because that is the most interesting thing, and lot of people get woman of the match or man of the match for batsmen more often. Okay. But bowler is the struggling part. It is, right? It is, like, you know, they keep bowling day in and day out. Sometimes they're unlucky. Batsmen most of the time are lucky enough to get some runs. But you mean to say the bowling part is more tougher? Yes, bowling is a skill which is far more tougher than batting. చూడండి. సో కౌసల్య కృష్ణమూర్తి అండ్ మిథాలి రాజ్ ఇద్దరి కాంబినేషన్ అద్భుతంగా ఉంది. భారత్ So I'll do bowling one day. Yeah. You do batting. Sure. Okay. బాగుంది. మరి ఈ జోష్తో, ఈ ఎనర్జీ తోటి అటు సినిమా రంగం అలాగే క్రికెట్ రంగం ఇద్దరు గర్వించదగ్గ అద్భుతమైనటువంటి మహిళా మండలిద్దరు ఇక్కడ ఉన్నారు. మీ ఇద్దరు కలిసి ఇంత అందమైన మాటల ప్రవాహాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you. వండర్ఫుల్. అండ్ ఐ విష్ కౌసల్య కృష్ణమూర్తి గ్రేట్ సక్సెస్. ఆల్ ది బెస్ట్. అండ్ రానున్న మీ టూర్కి, మీ లాంగ్ కెరియర్ అండ్ లాంగ్ ఇన్నింగ్స్కి మోర్ రన్స్ అండ్ మోర్ గ్లోరీ టు యూ. Thank you. థ్యాంక్ యూ మిథాలి.